హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఎలా చదువుతున్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్? సో నేనైతే ఈరోజు ఇంకా నా ప్రిపరేషన్ ఎలా జరిగింది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా బ్యాలెన్స్ అయితే రీఛార్జ్ అయిపోయిందండి. సో అందుకే ఇంకా నెట్ లేదు. అందు కారణంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడము ఇట్లా లేట్ అయిపోయింది. దయచేసి ఏమనుకోవద్దు. సో ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, చిన్న లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఈరోజు వచ్చేసి ఇంకా జనరల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెము మనము ఇంకా ఇన్ని రోజులైతే నేను ఎక్కువ క్వాంటర్ రీజనింగ్ ఎక్కువ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ జనరల్ సైన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, జనరల్ అవేర్నెస్ కూడా. ఎందుకంటే ఇది కూడా మనకి మార్క్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఇందులో కూడా మనకి తక్కువ రావద్దు అనేసి నేను ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను. సో స్టాటిక్ జీకే నుండి కూడా ఖచ్చితంగా మనకి బిట్స్ అయితే వస్తాయి. స్టాటిక్ జీకే నుండి మామూలుగా డేస్ ఇంకా డ్యాన్స్ ఇవి కంపల్సరీగా అడుగుతారు ఫ్రెండ్స్. సో కాబట్టి మనము డేస్ అనేవి జనవరి నుండి డిసెంబర్ వరకు మనం చదువుతూ ఉండాలి. ఇంకా భారతదేశంలోని ప్రథములు అంటే ఫస్ట్ ఎవరు మనకి అనేసి ఉంటుంది క్వశ్చన్స్. సో అవి అయితే కంపల్సరీగా మనము చూసుకోవాలి. ఇంకా నా దగ్గర ఇంతకుముందు ఒక బుక్ ఉన్నదండి. అది నేను మామూలుగా ఎస్సెట్కి ప్రిపేర్ అవుతున్నాను కదా, అందులో జనరల్ అవేర్నెస్ అనేది ఉంది కాబట్టి నేను ఆ బుక్లోనే ప్రిపేర్ అవుతున్నాను. మళ్ళీ ఇంకా కొత్తగా మళ్ళీ ఇదే ఇంకా మనము జనరల్ అవేర్నెస్కి సపరేట్గా బుక్ తీసుకుందాం అనుకున్న ఇవే ఉంటున్నాయి. సో కాబట్టి మళ్ళీ నాకైతే మనీ వేస్ట్ అనేసి నేను ఇందులోనే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా వచ్చేసి నేనైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇక్కడ వరకు అయితే నేను చదివాను. అంటే డైలీ చదువుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవి మనకి ఒకసారి చదివితే గుర్తుంటుంది కదా. సో చిన్నప్పుడైతే నాకైతే మనము ఒక క్వశ్చన్ని ఎన్నిసార్లు రివిజన్ చేసేవాళ్ళం కదా. అంత రివిజన్ చేస్తే మనం ఎగ్జామ్లో చాలా చక్కగా అటెంప్ట్ చేసేవాళ్ళము. ఇంకా మార్క్స్ కూడా మంచిగా వచ్చేవి. సో ఇప్పుడు ప్రిపరేషన్ గవర్నమెంట్కి ఎగ్జామ్కి కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే చాలా రివిజన్ చేయాలి. మోస్ట్ ఎక్కువ రివిజన్. మనము ఎంత ఒకసారి 1 టైం చదువుతాం, 2 టైమ్స్ అలా సరిపోదండి. సో మనం రివిజన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారానే మనకి ఎక్కువ గుర్తుంటుంది. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనము అటెంప్ట్ చేయగలము. సో ఇంకా వచ్చేసి ఇంకా ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, ఇంకా దేశం, రాజధాని, కరెన్సీ ఉన్నాయి కదా. ఇవైతే కంపల్సరీగా అడుగుతారండి. మనకి కంట్రీ ఇస్తారు, ఇంకా వాటి రాజధాని ఏంటిది, కరెన్సీ ఏంటిది అనేసి అని అడుగుతారు. సో ఇది కూడా మనము కరెక్ట్గా చదవాలి. ఎందుకంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూశాను. అందులో మోడల్ పేపర్స్ కొన్ని బిట్స్ చదువుతున్నప్పుడు నాకు ఎలా చదవాలో అనేసి కూడా అర్థమవుతుంది. సో మీరు కూడా ఒక ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తూ ఉండండి. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేసి మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటిదంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి. సో ఎందుకంటే ప్రజెంట్ నాకు ఇదే ఎగ్జామ్ ఉంది. నాకు ఇంకా ఎడ్సెట్ కౌన్సిలింగ్ ఇంకా రాలేదు. నేను అది కూడా మీకు చెప్తాను. నేను ఏది ప్రిపేర్ అవుతున్నానో, నేను నా లైఫ్ అంటే నా డైలీ టైం టేబుల్, నేను అనేది నేను ఒకటి చదివి మీకు నేను ఇంకొకటి చూపించడం అనేది అలా ఫేక్ అవుతుంది కదా అనేసి నేను ట్రూత్గా చెప్తున్నాను. నేను ఏది ప్రిపేర్ అవుతున్నానో నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఇది ప్రిపేర్ అయ్యి మీకు అది చెప్పడము ఇలా చేస్తే బాగుండదు. ఎందుకంటే ఇది నా ఛానల్ అనేది నేను డైలీ నేను ఏం చేస్తున్నానో నా టైం టేబుల్ అనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా దేశాలు, రాజధానులు, కరెన్సీలు, భాషలు ఉంటుంది కదా. సపోజు నేను అది చదువుతాను. ఆస్ట్రేలియా ఉంది కదా, ఆస్ట్రేలియా దేశం, దాని యొక్క రాజధాని ఏంటిది, కాన్బెర్రా. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలరు. ఇంకా భాషలు ఇంగ్లీషు. ఇది అయితే ఇంపార్టెంట్. రాజధాని అనేసి అయితే మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ప్రిపేర్ అవుతుండండి. చాలా ఉన్నాయి కంట్రీస్. సో మనం డైలీ ఒక 15 లాగా మనము చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఒకటేసారి మనం అన్ని చదివినా మనకి బుర్రకెక్కవు, చదవలేము, అంత చిరాకు అనిపిస్తుంది. కాబట్టి మనము కొద్దిగా చదువుతూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకా
ఎగ్జామ్ అనేసి డేట్స్ కూడా అంటే డేట్స్ ఇంత పలానా ఈ మంత్ ఆగస్టు అనేసి మనకు మెన్షన్ చేశారు కదా. సో కాబట్టి మనము జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. డేస్ నుండి, దేశాలు, రాజుల నుండి పక్కా క్వశ్చన్స్ అయితే ఇవి రెండైతే కంపల్సరీ వస్తాయి. ఇంకా మనల్ని జనరల్ సైన్స్, ఎక్కువ ఫిజికల్ సైన్స్ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇంకా మనకి ప్రపంచ ప్రథములు, మొట్టమొదటిగా మనకి ప్రపంచంలో ఎవరు, సపోజు ఆక్సిజన్ లేకుండా 14 శిఖరాలు అధిరోహించిన తొలి మహిళ గ్రీన్లాండే. ఆమె ఏ దేశం? ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఏకైక మహిళ ఎవరు? అన్షు జమ్సేన్షా. ఎవరంటే భారత్కు చెందిన ఆమె. ఇట్లా క్వశ్చన్స్ అయితే మనము ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇలా ప్రిపేర్ అవుతూనే మనము సరిగా క్వశ్చన్ ఆన్సర్స్ చేయగలము. ఇంకో వచ్చేసి ఇది అండి, ఇంకా అర్థమెటిక్, క్వాంట్ అయితే బాగా మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇంకా జనరల్ సైన్స్ అనేది మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా, ఎందుకంటే కొన్ని వర్డ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. మనము చాలా ఎక్కువగా మ్యాచింగ్ ఫాలోయింగ్ అని అడుగుతున్నారు, ఎక్కువ మ్యాచ్ జతపరచుము అని అంటాము కదా. అటువంటి ఇక డైరెక్ట్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఇస్తలేడు, ఎక్కువ జతపరచుము అనే విధంగా అడుగుతున్నారు. కాబట్టి మనము ఆ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సపోజు ఇంకా నేను కొన్ని రోజైతే రక్తనాళాల్లో ఏ పీడనంలో రక్తము ప్రవహిస్తుందో దాన్ని రక్తపీడనం అంటారు. ఈ రక్తపీడనాన్ని స్పిగ్మో మానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఇంకా మానవుని సామాన్య రక్తపీడనము అనేది 120/80. అంటే దీనిలో పై సంఖ్యని ఏమంటారు? సిస్టోలిక్ పీడనాన్ని, కింది సంఖ్య అంటే 80ని డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది. సో ఇంకా వచ్చేసి విసర్జక వ్యవస్థ అధ్యయన శాస్త్రాన్ని, యూరాలజీ, ఇట్లా మొక్కల అధ్యయనం శాస్త్రాన్ని, జంతువుల అధ్యయన శాస్త్రాన్ని ఏమనేసి అని అడుగుతారు. సో ఇవైతే కంపల్సరీగా చూసుకోండి. సో మనము ఓపికతో చదువుతుండాలి. ఎందుకంటే కష్టంగా అనిపించచ్చు, కానీ ఇష్టంగా చదవాలి. అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇది నాకు